ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అయితే క్లియర్గా చదవండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 10 years ago is 54 years, what will be the sum of their ages after 3 years? ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇది ప్రజెంట్ అనుకోండి, ఇక్కడేమో బ్యాక్ అనుకోండి, ఇక్కడేమో ఫ్యూచర్ అనుకోండి, నార్మల్గా అట్లా అనుకోండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏబి 10 years తర్వాత వాళ్ళ మొత్తం వయసు 54 సంవత్సరాలు అంట. అంటే 10 years ఎగో అంటుండు. ఎగో అంటే క్రితం అన్నమాట. ఎగో కదా, క్రితం అంటే ఇక్కడ ఉన్నాం మనం, వెనక్కి వెళ్తున్నాం. ఎన్ని 10 years వెళ్తున్నాం వెనక్కి వెళ్తే ఇక్కడ ఏ ప్లస్ బి వాళ్ళ వయసు ఎంత అంట, 54 అంట. అయితే మన క్వశ్చన్లో అడుగుతుంది ఏంది, ఆఫ్టర్ 3 years వాళ్ళ ఏజెస్ మొత్తం ఎంత. ఇక్కడ ఉన్నాం మనం, ప్రస్తుతంలో ఉన్నాం, ప్రజెంట్లో ఉన్నాం. ప్రజెంట్ నుంచి 10 years బ్యాక్ ఏజ్ ఇచ్చిండు, తర్వాత ఆఫ్టర్ 3 years ఏజ్ అడుగుతుండు మీకు. అంటే ఇక్కడ 10 years బ్యాక్ అంటే వాళ్ళిద్దరిని కూడితే 54, ఆఫ్టర్ 3 years అంటే ఇక్కడ ఈయనకు 10 years, ఇక్కడ ఈయనకు 3 years, అంటే ఈ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది మనకంటే 13 years అవుతుంది. అంటే ఏకు 13 years పెరుగుతుంది, బీకి కూడా 13 years పెరుగుతుంది. 13 26 years అవుతుంది. మనం 10 years బ్యాక్ ఇచ్చిన ఏజ్ ఎంత, 54. ఆ 54 ఇవి కలిపేస్తే మనకు వచ్చేది ఏజ్, అంతే కదా, 80 years ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు క్లారిటీగా చెప్తానండి. ఏబి వయసులో మొత్తం 54, ఇది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులో మొత్తం ఎంత అంటుండు. అంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు అనుకోండి, ప్రజెంట్ స్టేజ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. క్రితం ఏజ్ ఇచ్చిండు అంటే ఎగో ఏజ్ ఇచ్చిండు, ఆఫ్టర్ ఏజ్ అడుగుతున్నాడు. ఎగో 10 years, ఆఫ్టర్ 3 years, ఇవి టోటల్ 13 years. అంటే ఏకి 13 years పెరుగుతుంది, సేమ్ బీకి కూడా 13 years పెరుగుతుంది. ఇప్పుడు 13 years ఎగో వాళ్ళ ఏజ్ 54 ఉంటే, ఇప్పుడు ఆఫ్టర్ 13 years తర్వాత వాళ్ళ ఏజ్ కూడా పెరుగుతుంది కదా. ఏకి 13 years పెరుగుతుంది, బీకి 13 years పెరుగుతుంది. కాబట్టి 13 ఎంత అవుతుంది, 26 అవుతుంది. ఈ క్రితం 54 ఏజ్, ఆఫ్టర్ ఈ 26 ఏజ్, ఈ రెండింటిని సమ్ కూడితేనే మనకు వచ్చేది టోటల్ ఏజ్ అవుతుంది. కాబట్టి వాటిని కూడండి. సో ప్రజెంట్ వాళ్ళ ఏజ్ టోటల్ ఎంత, 80 అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ బి సి ఆఫ్టర్ 5 years ఈజ్ 80 years, దెన్ వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ 3 years ఎగో. క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్టు రాసుకుందాము. మనం ఇక్కడ ఉన్నాం అనుకుందాం, ఇది ప్రజెంట్ అనుకుందాము. ప్రజెంట్ అనుకుంటే ఏ బి సి వాళ్ళ ముగ్గురి వయసులో మొత్తం 80 సంవత్సరాలు అంత. ఎప్పుడు, 5 years తర్వాత. ఆయన అడుగుతుంది ఎంత, 5 years అడుగుతుంది. ఎక్కడ 3 years ఎగో అడుగుతుంది. మనం ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. ఆఫ్టర్ అంటే ముందుకు వెళ్తాం, ఎగో అంటే వెనక్కి వెళ్తాం. అంటే 3 years క్రితం అడుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజెంట్ ఉన్నాం అనుకోండి మీరు, ఇక్కడ నుంచి ఇక్కడికి వీడికి 5 years పెరిగినాయి, వీడికి 5 years, వీడికి 5 years. క్రితం 3 years ఎగో అడుగుతున్నాడు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 years. సేమ్ ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి ఉందనుకోండి, ఇక్కడ 3 years, ఇక్కడ 3 years, అంతే కదా. అంటే ఒక్కొక్కరికి 8 సంవత్సరాలు తగ్గుతాయి, ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాలు తగ్గుతాయి. ఇప్పుడు మొత్తం 80 కదా, ఇప్పుడు 3 members ఉన్నారు. అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఆ క్వశ్చనే మనం మాట్లాడుతున్నాం అనుకోండి. ఆ క్వశ్చన్లో ఏమంటుండు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ బి సి ఆఫ్టర్ 5 years, ఇక్కడ ఉన్నాం కదా, ఆఫ్టర్ 5 years, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులో మొత్తం 80 సంవత్సరాలు అంట. అయితే మీకు ఆన్సర్ అడుగుతుండేది ఎక్కడ, వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ఎగో. అంటే 3 సంవత్సరాల క్రితం ఎంత, అంటే ఒక్కొక్కరికి 8 సంవత్సరాలు తగ్గుతాయి. ఇక్కడ 5 years, ఇక్కడ 3 years, అంటే ఒక్కొక్కరికి 8 years తగ్గుతుంది. ముగ్గురు ఉన్నారు కదా, ఏకి 8 years తగ్గుతుంది, బీకి 8 years తగ్గుతుంది, సికి కూడా 8 years తగ్గుతుంది. 8 16, 16 8 24. అంటే ఈ 80లో -24 చేస్తేనే మనకు ఆన్సర్, అంతే కదా. -24 చేసేస్తే మనకు అసలైన ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి తీసేయండి. 10 నుంచి 4 పోతే 6, 7 నుంచి 56. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఉందా లేదా చూడండి. క్వశ్చన్కి వెళ్ళి చూస్తే ఇగో ఏ ఎంత ఉంది, ఏ 45 ఉంది, బి 55, 56 ఉంది. కాబట్టి 56 ఆన్సర్. ఓకే, సింప్లిఫై అడుగుతున్నారు కదా. 4³ × 5² డివైడెడ్ బై 2/4. దీన్ని 4³ 2² హోల్ ఆఫ్ క్యూబ్ కూడా రాసుకోవచ్చు మనం, ఓకేనా. ఎందుకంటే 2² అంటే ఏంది,
2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు. అట్లా రాసుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు మనం అంటే ఇలా ఉంది కదా, ఇప్పుడు వీటిని ఏంటంటే మనం మల్టిప్లై చేయొచ్చు. అప్పుడు 2 పవర్ 6 అవుతుంది. 3 2 6 కాబట్టి 2 పవర్ 6 ఇంటూ 5 స్క్వేర్ డివైడెడ్ బై 2 పవర్ 4గా రాయొచ్చు. దీన్ని ఎట్లా రాయాలంటే ఇప్పుడు 2 పవర్ 6 ఇంటూ 5 స్క్వేర్, ఇది డివైడెడ్ కదా, డివైడెడ్ బై 2 పవర్ 4. ఇది 2 పవర్ 4 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. అంటే ఈ 4 ఈ 6లోకి వెళ్ళి 4 పోతే 2 ఉంటాయి. అంటే 2 ఉంటాయంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. 25 4 జా 100. ఓకే. ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 60 సెంటీమీటర్. ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ 20 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ బ్రెడ్త్ అండ్ ఏరియా. అంటే ఒక దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం ఇలా ఉంటుంది. ఈ భుజం ఎంత ఉంటుందో ఇది అంత ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ అంత ఉంటుంది. ఆయన ఇచ్చింది మనకి ఏంటంటే చుట్టుకొలత ఇచ్చింది. దీని చుట్టుకొలత పెరిమీటర్ అంటే చుట్టుకొలత. చుట్టుకొలత ఏమవుతుంది, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది లెంత్, ఇగో ఇది ఎల్ అంటాము, ఇది బ్రెడ్త్, ఇది బి అంటాం. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 60 ఇచ్చిండు ఆయన, 60 సెంటీమీటర్ ఇచ్చిన క్వశ్చన్లో. మళ్ళీ ఒకటి ఏమంటుండు, లెంత్ 20 సెంటీమీటర్స్ అంటాడు. అంటే ఇది 20, ఈ లెంత్ ఇచ్చిండు ఆయన్ని. కాబట్టి ఇక 2 ఇంటూ ఎల్ ప్లస్ 20 రాసేయండి, ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 60. ఇక్కడ 2 1 జా 2 3 జా, అంటే 20 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. ఈ 20 అటు సైడ్ వెళ్ళిపోతే బి ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 30 మైనస్ 20, అంటే బి ఈజ్ ఈక్వల్ టు 10. అంటే లెంత్ 20 క్వశ్చన్లను ఇచ్చిండు. మనం కనుక్కుంటే బ్రెడ్త్ ఎంత వచ్చింది, 10 వచ్చిండు. ఇప్పుడు ఏమంటుండు, ఏరియా కనుక్కోమంటుండు. ఏరియా ఏదైనా కనుక్కోవాలంటే సైడు హైట్ 2 మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత 20, బ్రెడ్త్ ఎంత 10. రెండిటికి మల్టిప్లై చేసేస్తే అయిపోతుంది. 20 10 200. ఇక్కడ సెంటీమీటర్ ఉంటుంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంటుంది, కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. ఫైండ్ ద కంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5000 ఫర్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అడుగుతుంది. అసలు 5000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, అది 2 years అడుగుతుంది. కాబట్టి ఈ 8% అనేది ఏం చేయాలంటే 100 మీదనే క్యాల్కులేషన్ చేస్తాం. కాబట్టి 2 years అడుగుతుంది, 108 100కి క్యాల్కులేషన్ చేస్తాం. కాబట్టి 108/100 108/100 2 years. ఈ 0 0 0 0 క్యాన్సల్, సింగిల్ జీరో క్యాన్సల్. ఇప్పుడు ఏమేమి మిగులుతుంది, 5 ఇంటూ 108 ఇంటూ 108/10. ఇక్కడ 10 5 టేబుల్లో పోతుంది కాబట్టి 5 2 10, 5 ఎక్కం 5. ఇంకేం మిగిలింది, 108 ఇంటూ 108/2 మిగిలింది. 2తోని ఇది కొట్టేయండి 2 1 2 5 10, 2 2 4 8. ఇప్పుడు 108 ఇంటూ 54 మల్టిప్లై చేయండి. 8 4 32, 3 4 0 0 3 వస్తుంది, 4 ఎక్కం 4, 8 5 40, 5 0 0 4 ఉంటుంది, 5 ఎక్కం 5. ఇగో 2 3 8 5. ఇది టోటల్, అంటే విత్ ఇంట్రెస్ట్తో కలుపుకొని వస్తుంది. వాడు నీకు మొత్తం టోటల్ అమౌంట్ అడిగితే ఇది చెప్పాలి. ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగింది కాబట్టి 5000 తీసేయండి. 5000 తీసేస్తే 832 అనేది అడిషనల్గా ఉంది కదా, ఈ 832 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఫ్యాక్షన్లో ఇచ్చి పర్సంటేజ్లో రాయమన్నప్పుడు చేసే మెథడ్లు కొన్ని చెప్తా చూడండి. ఏముంది క్వశ్చన్స్, శాతంలో తెలపండి అని ఉంది. ఒకటోది 3/4ను శాతంలో తెలపండి, 1 ఇంటూ 7/8ను శాతంలో తెలపండి, 0.25ను శాతంలో తెలపండి, 0.025 ఇది 0.25ని కూడా శాతంలో తెలపండి అంటుంది. ఇప్పుడు చేసే పద్ధతి చూడండి. ఫస్ట్ 1 చేస్తున్నాం మనం. 3/4ను శాతంలో తెలపండి అంటే 3/4ని పర్సంటేజ్లో తెలపండి అంటుంది. శాతం అంటే ఇది, ఓకేనా. కానీ ఓన్లీ శాతం అని రాయలేము కదా, మనకు శాతం మీనింగ్ ఏంటంటే 1/100 అన్నట్టు. దీన్ని శాతంలో రాయాలంటే 3/4 ఇంటూ 100 పక్కన పర్సంటేజ్ రాయాలి. ఇది శాతంలో తెలపడం. ఎందుకంటే వీటిని మళ్ళీ కొట్టేసినా కూడా క్లియర్ అయిపోతుంది. 3/4 ఇంటూ 100, ఈ శాతం అంటే 1/100, అంటే ఇవి మొత్తం పోతే మళ్ళీ 3/4 ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు శాతంలో తెలపండి అంటే. అప్పుడు దీన్ని 3/4 ఇంటూ 100 పర్సంటేజ్లో తెలుపుతున్నాం. ఇప్పుడు ఏమన్నా కొట్టడంలో పోతే కొట్టేసేయండి. ఇది 2 టేబుల్లో పోతుంది. 2 2 4, 2 5 10, 0కి 0, 2 ఎక్కం 2 25, 25 ముళ్ళ 75, అంటే ఎంత ఆన్సరు 75%. ఓకేనా. అలాగే రెండోది చూడండి. రెండోది ఏముంది, 1 ఇంటూ
7/8 శాతంలో తెలపండి అంటుంది. ఇది మిశ్రమ భిన్నం అంటే మిక్స్డ్ ఫ్యాక్షన్లో ఉంది. అది మిక్స్డ్ ఫ్యాక్షన్ ఉంటే దాన్ని క్రమభిన్నంలో మార్చుకుందాం. క్రమభిన్నంలో మార్చుకోవాలంటే దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఇది ప్లస్ చేయాలి. అంటే 1 × 8 + 7 డివైడెడ్ బై ఏది ఉందో అదే వేసుకోవాలి, డివైడెడ్ బై 7. ఇప్పుడు 1 × 8 అంటే 8 + 7 డివైడెడ్ బై 8 అంటే 15/8. అంటే దీన్ని ఇప్పుడు శాతంలో తెలపండి అంటుంది. శాతంలో తెలపాలంటే పర్సెంటేజ్, కాబట్టి ఓన్లీ పర్సెంటేజ్ రాయొద్దు. అప్పుడు ఎట్లా రాయాలి? ఫస్ట్ చెప్పిన చూడు, 15/8 × 100 ఇగో శాతంలో తెలుపుతున్నాం పర్సెంటేజ్. ఎందుకంటే ఇవి మళ్ళీ డివైడెడ్లో కొట్టేసేయడంలో పోతాయి కాబట్టి ఇట్లా తెలుపొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా టేబుల్లో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఇది 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, చూస్తుంటే అర్థమవుతుంది కదా. 4 × 2 = 8, 4 × 2 = 8, ఇంకా 2 ఉంటుంది అంటే 20, 4 × 5 = 20 అంటే 25, 15 క్యాలిక్యులేషన్ చేసుకోండి. 25, 15. 15 టేబుల్ వస్తే డైరెక్ట్ చేయండి, లేదంటే 5 టేబుల్తో చేయండి. 15 × 5 = 75, 75కి 5 వేస్తాం, పక్కన 7, రిమైండర్ 7 పెట్టుకుంటాం. 15 × 2 = 30, 37 అంటే ఇది ఎంత అవుతుంది? డివైడెడ్ బై 2 ఉంది చూడండి, 375/2 పర్సెంటేజ్. ఇక పర్సెంటేజ్లో తెలిపినాం అంటే సెకండ్ వన్ ఆన్సర్. సెకండ్ ఎంత క్వశ్చన్? 1 7/8 ఆన్సర్ ఎంత వచ్చింది? 37/2 పర్సెంటేజ్. థర్డ్ వన్ చేద్దాం. థర్డ్ వన్ ఏం అడుగుతుండు? థర్డ్ వన్ చూడండి, 0.25ని శాతంలో తెలపండి అంటుండు. 0.25ని శాతంలో తెలపండి. శాతంలో తెలపాలంటే ఏం చేయాలన్నా? మల్టిప్లై 100 వేసి పక్కన పర్సెంటేజ్ రాస్తే శాతంలో తెలుపుతున్నట్టు. ఇక ఇక్కడ 0.25 ఉంది. ఈ పాయింట్కి బదులు మనం హారంలో రాసుకోవాలంటే, డివైడేజ్లో రాసుకోవాలంటే 1 రాసుకోవచ్చు. ఈ 25 అట్లనే రాస్తాం. ఈ పాయింట్ ఎగిరిపోతుంది, ఆ పాయింట్కి బదులు 1. ఈ పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోలు తీసుకోవాలి. ఇక్కడ 1, 2 డిజిట్స్ ఉన్నాయి అంటే 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు తీసుకోవాలి. ఇంటూ 100 పర్సెంటేజ్. ఇక డివైడెడ్ 100 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఎంత? 25%. ఇది మూడో దానికి. నాలుగోది చూద్దాం. నాలుగోది ఏముంది? నాలుగో క్వశ్చన్ చూడండి, 0.025ని శాతంలో తెలపండి. ఏమంటుండు? 0.025ని శాతంలో తెలపండి అంటుండు. శాతంలో తెలపాలంటే ఏమన్నా? మల్టిప్లై 100 వేసుకోండి, పక్కన పర్సెంటేజ్ పెట్టుకోండి. ఇదే మనం పర్సెంటేజ్లో తెలుపుతున్నట్టు. దీనికి ఇంతకుముందే చెప్పినా కదా, ఈ పాయింట్ ఉంటే డివైడెడ్లో 1 రాసుకోవచ్చు, పక్కన ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు రాసుకోవచ్చు. ఇక 0.25 ఇక్కడ 1 పాయింట్ ఉంది కాబట్టి 1 పెట్టుకున్నాం, పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3 కాబట్టి 3 జీరోస్ పెట్టుకున్నాం. ఇంటూ 100%. ఇగో 0, 0, 0, 0 గెట్ క్యాన్సల్. ఏముంటుంది? 0.25 అన్నా ఇది 25 అన్నా 25 అయిపోతుంది. ఎందుకంటే ఫ్రంట్లో 0 ఉంది, ఇటు 0 ఉంటే దానికి విలువ పెరుగుతుంది. ఫ్రంట్లో ఉంది కాబట్టి దానికి వాల్యూ ఏమి ఉండదు కాబట్టి 25 అని రాసుకోవచ్చు. 25/10%. ఇంకా దీన్ని కొట్టేస్తే 2.5%గా పెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినా కదా, పైన పాయింట్ ఉంటే కింద ఒకటి తీసుకోవచ్చు అని. ఒక 0 ఉంది కాబట్టి ఒక అంక తర్వాత పాయింట్ పెట్టవచ్చు డైరెక్ట్. లేదు నాకు కొట్టేయడం వచ్చు అంటే కొట్టేయచ్చు. మీరు 5 టేబుల్లో పోతాయి. అట్లా కొట్టేసినా మీకు ఇది ఆన్సర్ వస్తుంది. నార్మల్గా చేసిన ఇది వస్తుంది. 0 వస్తే డైరెక్ట్ పెట్టేయచ్చు. ఓకే. ఏ బస్ కవర్స్ 350 km in 5 hours అంటే డిస్టెన్స్ 350 km. ఈ డిస్టెన్స్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి, ఇలా వెళ్ళడానికి ఇది డిస్టెన్స్ కిందికి వస్తుంది. అది 5 అవర్స్లో వెళ్తుందంట. అయితే స్పీడ్ ఎంత అని కనుక్కోమంటుంది. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాం. మనకు ఫార్ములా ఒకటి ఉంటుంది. ఒక ట్రయాంగిల్లో మనం ఇలా తీసుకుంటే, ట్రయాంగిల్లో DTS అని తీసుకుంటే, ఇప్పుడు నీకు అడుగుతుంది ఏంది? స్పీడ్ అడుగుతుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడగచ్చు. మనకు డిస్టెన్స్ అని అడగచ్చు, టైం అని అడగచ్చు, స్పీడ్ అని అడగచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో స్పీడ్ అడుగుతున్నాడు. స్పీడ్ అడుగుతున్నాడు అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇగో డిస్టెన్స్ బై టైం ఉంది కదా, సేమ్ అలానే వేయండి. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది? క్వశ్చన్లో డిస్టెన్స్ 350 km ఉంది. టైం ఎంత? 5 hours అంట. అంటే డివైడెడ్ బై 5 hours. అప్పుడు డివైడెడ్ కొట్టేసేయండి. 5 1 = 5, 7 = అంటే 0 పక్కన ఉంటుంది కాబట్టి 70 km/h. అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది అంటే 70 km/h ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 15 books ఈజ్ 1200, వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ 25 books? 15 పుస్తకాలకి 1200 పడితే 25 పుస్తకాలకు ఎంత అమౌంట్ పడవచ్చు అని అంటున్నారు. దీన్ని సింపుల్గా షార్ట్కట్గా చేయాలంటే మనం ఇక బుక్స్ ఒక దిక్కు రాయండి, కాస్ట్ ఒక దిక్కు రాయండి. 15 బుక్స్కి ఎంత పడ్డది? 1200 పడ్డది. 25 బుక్స్కి ఎంత అంటుండు. ఇవి క్రాస్ మల్టిప్లై చేసేస్తే ఇది 25 అనేది వెళ్ళి 200కి మల్టిప్లై అవుతుంది. ఇది వచ్చి దీని కిందికి అంటే డివైడెడ్ బై అవుతుంది. సేమ్ చూడండి, ఇది వెళ్ళి మల్టిప్లై చేయండి. 1200 × 25 డివైడెడ్ బై 15. ఇప్పుడు కొట్టేసేయండి. 15 1 = ఎంతలో పోతుంది? 15 టేబుల్ మనకు కష్టం అనుకుంటే ఇక్కడ 5 టేబుల్లో పోతుంది, ఈజీగా అయిపోతుంది. 5 3 = 5 5 =
ఇక 3 టేబుల్ 12 ఈజీగా వస్తుంది కాబట్టి 3 1 జా 3 4 జా 12 00 అలాగే మిగులుతుంది. మల్టిప్లై చేసేయండి 50 0 50 0 5 4 జా 20 అంటే 2000 పడుతుంది. ఓకే.